వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ దీని గెస్ట్ పేపర్గా తీసుకోవచ్చు, మోడల్ పేపర్గా తీసుకోవచ్చు. అయితే టోటల్గా మనం ఈ మోడల్ పేపర్లో కొన్ని టిప్స్ ఫాలో అయితే మనకు హయ్యెస్ట్ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆ టిప్స్ ఏంటి, వాటిని ఎలా రాయాలి, తర్వాత క్వశ్చన్ పేపర్ని ఎలా మనం బైఫర్కేట్ చేసుకోవాలి, దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, ఇన్ టైంలో మొత్తం క్వశ్చన్ పేపర్ని ఎలా కంప్లీట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ అంతా కూడా ఎంసెట్కి సంబంధించి, కౌన్సిలింగ్ సంబంధించి అన్ని వీడియోస్ అన్నీ ఉంటాయి. అలాగే ఇంటర్మీడియట్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో నోటిఫికేషన్ వస్తుంది. అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానిపైన కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఆ టెలిగ్రామ్లో కూడా మనం అప్డేట్స్ ఇస్తుంటాం కాబట్టి మీకు నోటిఫికేషన్స్ అయితే మిస్ అవ్వరు. ఫైన్ స్టూడెంట్స్, ఒకసారి ఇక్కడ చూడండి. తెలంగాణ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పేపర్ మొత్తం మాక్సిమం మార్క్స్ 100 మార్క్స్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి చాలా మారిపోయింది. సో సెకండ్ ఇయర్ అయితే యాజ్ ఇట్ ఈజ్గా మనకు లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో మాత్రం సపరేట్గా ఉంది. 80 మార్క్స్ థియరీ, 20 మార్క్స్ ప్రాక్టికల్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఈసారి నుంచి. బట్ ఇక్కడ మాత్రం మనకు సెకండ్ ఇయర్కి 100 మార్క్స్ ప్రకారం పేపర్ అయితే ఉంటుంది. సో అందరికి మీకు తెలుసు, త్రీ సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సి. అయితే మనకు సెక్షన్ బి అండ్ సెక్షన్ సి కొంచెం చాలా ఈజీగా ఉంటుంది. గ్రామర్ పార్ట్ కన్నా మీకు పారాగ్రాఫ్, తర్వాత ఓన్ సెంటెన్సెస్ ఫామ్ చేయటము, తర్వాత మీకు పోస్టర్స్ చూపించి దాని గురించి డిస్క్రిప్షన్ రాయటము, ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో ఈజీగా మీరైతే మార్క్స్ అయితే మీరు ఇక్కడ చేసుకోవచ్చు. సో ముందుగా మనము ఏ సెక్షన్స్ వస్తాయి, ఆ సెక్షన్స్కి ఎంతెంత టైం మనం స్పెండ్ చేయాలో ఒకసారి చూద్దాము. సో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సిలో మనకు మార్క్స్ బైఫర్కేషన్ ఈ రకంగా ఉంటుంది. సెక్షన్ ఏలో మనకు టోటల్గా మనము ఒక 5 సెట్స్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే 10 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ నుంచి మళ్ళీ 2 క్వశ్చన్స్ మనకు ఒకటి చాయిస్ ఉంటుంది అనమాట. సో వాటిలో మొత్తం కలిపి 10 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి మీరు 8 to 9 మినిట్స్ తీసుకోండి. 8 to 9 మినిట్స్. అండ్ సో ఓవరాల్గా మనకి ఏమొద్దంటే 8 to 9 మినిట్స్ వల్ల 1 hour 15 మినిట్స్లో సెక్షన్ ఏ కంప్లీట్ చేసేసేయాలి మనము. 1 hour 15 మినిట్స్ గుర్తుపెట్టుకోండి, 1 hour 15 మినిట్స్. దెన్ సెక్షన్ బికి వెళ్దాం. సెక్షన్ బిలో మీకు మొత్తం పారాగ్రాఫ్, పోస్టర్ రైటింగ్, తర్వాత వచ్చి గ్రాఫ్ ఇచ్చి దాని గురించి రాయటము, సో వీటి గురించి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో దీంట్లో ఏంటుంది, మనకు 6 to 4 క్వశ్చన్స్ ఉంటాయి టోటల్గా. 4 క్వశ్చన్స్ కానీ మనకు 16 మార్క్స్ అయితే వస్తాయి. సో టోటల్గా వీటిని ఏంటంటే 30 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. 30 నుంచి 32 మినిట్స్ అనమాట సెక్షన్ బిని. సో 30 నుంచి 32 మినిట్స్ అంటే 8 మినిట్స్ ఒక క్వశ్చన్కి ఇంటూ 4 క్వశ్చన్స్ కాబట్టి మొత్తం కలిపి మనకు 32 మినిట్స్, 32 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. సో ఈ 32 మినిట్స్లో అంటే ఈ 8 మినిట్స్లో మీరు ఏమేమి చేయాలి, పోస్టర్ని చదవాలి, పారాగ్రాఫ్ని చదవాలి, క్వశ్చన్స్ని చదవాలి, క్వశ్చన్స్లో నుంచి మళ్ళీ ఆన్సర్స్ రాయాలి. సో ఆన్సర్స్ రాయడానికి మనకు 1 to 2 మినిట్స్ అనుకోండి. చదవడానికి మనకు 5 to 6 మినిట్స్ అయితే మనం ఇక్కడ దీనికి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటేనే మనం ఇన్ టైంలోనే ఎగ్జామ్ రాయగలుగుతాము. సో మోస్ట్లీ ఇంగ్లీష్ అంతా ఛాలెంజ్, ఇన్ టైంలో ఎగ్జామ్ రాయటం అనేది ఇంపార్టెంట్. క్వశ్చన్స్ ఆన్సర్స్ పర్ఫెక్ట్గా రాయటం ఇంపార్టెంట్, హ్యాండ్ రైటింగ్ నీట్గా రాయటం ఇంపార్టెంట్, కొట్టివేతలు లేకుండా రాయటం ఇంపార్టెంట్, స్పెల్లింగ్ మిస్టేక్స్ చూసుకొని రాయటం ఇంపార్టెంట్, యాజ్ వెల్ అస్ పంచువేషన్ కానీ గ్రామర్ కానీ కూడా చూసుకొని రాయటం ఇంపార్టెంట్. సో గ్రామర్ పార్ట్కి తక్కువ అయితే మనకు ఎక్కువ వాళ్ళు దాన్ని ఇండెప్త్గా చూడరు, బట్ పైన అయితే బేసిక్ గ్రామర్ ఉంటే సరిపోద్ది. దెన్ ఫైనల్గా సెక్షన్ సి. సెక్షన్ సిలో మీకు కొన్ని 1 word ఆన్సర్స్, యాంటోనిమ్స్, సినోనిమ్స్, సో ఈ రకంగా ఉంటాయి. ప్లస్ మెయిన్ దీంట్లో ఒక 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి కరికులం వైటే ఒకటి. దెన్ కరికులం వైటే తర్వాత ఈ పారాగ్రాఫ్ టైప్, అంటే ఒక మనం ఏదైనా ఒక దాని గురించి డిస్క్రైబ్ చేయాలన్నమాట. వాళ్ళు కొన్ని టాపిక్స్ ఇస్తారు, టాపిక్స్ గురించి డిస్క్రైబ్ చేయాలి. సో దీనికి మీకు ఎక్కువ టైం పడుతుంది. సో కరికులం అయితే ఆల్రెడీ మీ క్లాస్లో చెప్పుంటారు కాబట్టి దాని ప్రకారం ప్రాక్టీస్ చేయండి. బట్ ఓవరాల్గా దీనికి అంతా కలిపి మీకు 1 hourలో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఏమో 1 hour 15 మినిట్స్, తర్వాత 30 మినిట్స్, అక్కడే మనకు 1 hour 45 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా సెక్షన్ సికి వచ్చేసరికి 1 hour వస్తుంది కాబట్టి సో సెక్షన్ సి 1 hour అయితే మనకు ఒక 15 మినిట్స్ లాస్ట్లో బఫర్ టైం అనేది పెట్టుకుంటాం. ఈ బఫర్ టైం దేనికి, మనం ఫస్ట్లో ఉన్న క్వశ్చన్ పేపర్ని మళ్ళీ ఫస్ట్లో కొన్ని క్వశ్చన్స్ రాస్తూ ఉంటారు. రాసేటప్పుడు కొన్ని పాయింట్స్ మీకు వచ్చుండవు, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయి ఉంటారు. సో ఇట్లా ఇన్ కేస్ ఏదైనా పాయింట్స్ వస్తే ఆ పాయింట్స్ని తీసుకెళ్ళి మళ్ళీ మనం స్టార్టింగ్లో రాయొచ్చు. లేదా మొత్తం పేపర్ని ఒకసారి రివైజ్ చేయాలి, మీరు రాసింది కరెక్టా కాదా, ఇంకేదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ రాయొచ్చా, లేకపోతే మన గ్రామర్లో ఏదైనా తప్పులు ఉన్నాయా, చాయిస్ రాయొచ్చా. సో ఈ 15 మినిట్స్ని మీ బఫర్ టైము చాలా వాల్యుబుల్ టైము. ఈ టైంని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. ఈ 15 మినిట్స్తోనే మీకు చాలా వరకు 10 to 15 మార్క్స్ ఇంక్రీజ్ అవుద్ది. ట్రస్ట్ మీ, చాలా ఇది ఇంటెలిజెన్స్ చేసే వర్క్. ఇది మామూలుగా ఎవరు చెప్పరు ఇలా చేయండి అని, బట్ ఇంటెలిజెన్స్ చాలామంది ఇది ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళు అలా చేయడం వల్లే వాళ్ళకి 10 to 15 మార్క్స్ ఫైనల్గా వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క సెక్షన్ గురించి మనం డీటెయిల్గా చూద్దాము. సెక్షన్ ఏ చూద్దాము. సెక్షన్ ఏలో మనకు అనోటేషన్స్ ఉంటాయి, ఆన్సర్ ద ఫాలోయింగ్ ఉంటాయి. సో పోయిటరీ నుంచి, తర్వాత నాన్ డీటెయిల్ నుంచి, తర్వాత థియరీ నుంచి అన్నీ కూడా మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో 2 క్వశ్చన్స్ అయితే ఒక్కొక్క సెక్షన్ ఏలో ఒక క్వశ్చన్లో 3 చాయిస్ ఇస్తారు మనకు. ఈ 3 చాయిస్లో నుంచి మీరు 2 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. సో దీంట్లో మనం టిప్స్ లేకపోతే హ్యాక్స్ అనేది ఏమీ లేదమ్మా. ఖచ్చితంగా అయితే మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటి 4 లెసన్స్ తరోగా ఉంటే చాలు. మీరు ఈ 4 లెసన్స్లో నుంచి
ఎక్కడో చోట ఏ లెసన్ అయినా పర్వాలేదు, ఆ 4 లెసన్స్లో నుంచి మీకు క్వశ్చన్స్ అన్ని అడగటం జరుగుతుంది. తర్వాత పోయమ్స్ నుంచి ఎక్కువగా అడగటం జరుగుతుంది. పోయమ్స్లో కూడా మీరు ఆ పోయం రాసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఈ 2 పాయింట్స్ బేసిక్ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. రైటర్ నేము, తర్వాత వచ్చి మీ ఏదైతే లెసన్ ఉందో ఆ లెసన్ నేమ్ అయితే గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటిని రాస్తే సరిపోతుంది మీరు. సో యాజ్ పర్ ద గివెన్ ఆన్సర్ ద రైటర్ he is the written by so and so author, లేకపోతే దిస్ ఫ్రేజ్ వాస్ టేకన్ ఫ్రమ్ సో అండ్ సో లెసన్ అని చెప్పేసి మీరు ఈ రకంగా రాయగలిగితే మీకు అది హైలైట్ చేయండి. ఆ పాయింట్ని ఒక బ్లాక్ పెన్తో హైలైట్ చేయండి, క్వశ్చన్ మధ్యలో కానీ, క్వశ్చన్ స్టార్టింగ్లో కానీ, క్వశ్చన్ ఎండింగ్లో కానీ. సో ఆటోమేటిక్గా ఏంటంటే ఇన్విజిలేటర్కి అర్థమవుతుంది, వాల్యుయేటర్కి అర్థమవుతుంది. సో హీ నోస్ ఈ లెసన్ నుంచి ఇచ్చారని. అక్కడ కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి, ఖచ్చితంగా అక్కడైతే మనకు మార్కులు పడిపోతాయి. నెక్స్ట్ మొత్తం ఆల్ టుగెదర్ మన స్కోరింగ్ సబ్జెక్ట్ ఏదన్నా స్కోరింగ్ అంటే సెక్షన్ బి, సెక్షన్ సి ఉంటుందన్నమాట. సెక్షన్ సి. సో ఇక్కడికి వచ్చేసరికి మీకు పారాగ్రాఫ్ అనేది ఇస్తారు. సో పారాగ్రాఫ్ అనేది మన అన్లైక్ ఫస్ట్ ఇయర్ లాగా అక్కడ ఉండే ఆన్సర్స్ రాసే కన్నా మీ ఓన్ ఆన్సర్స్ రాయడానికి ట్రై చేయండి పారాగ్రాఫ్లో. అండ్ అంటే కొన్ని క్వశ్చన్స్కి మన ఓన్ ఆన్సర్స్ రాయాలి, కొన్ని క్వశ్చన్స్కి ఆటోమేటిక్గా అక్కడ పారాగ్రాఫ్లో ఉన్న ఫుల్ స్టాప్ నుంచి నెక్స్ట్ ఫుల్ స్టాప్ దాకా ఏదైతే ఉంటుందో అది తీసుకొని రాసేసినా కూడా సరిపోద్ది. బట్ ఫుల్ స్టాప్ టు ఫుల్ స్టాప్ రాసి ఇన్విజిలేటర్ కానీ వాల్యుయేటర్ కానీ అది చూస్తే మాత్రం అంటే ఇంకొంచెం బాగా రాయొచ్చు అన్నప్పుడు అక్కడ మీకు ఒక హాఫ్ మార్క్ తగ్గిపోయే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ టిప్, మీకు 5th క్వశ్చన్ ఆర్ 6th క్వశ్చన్లో ఈ 3 వస్తాయి. ఖచ్చితంగా ఈ 3 ఏదో ఒకటి వస్తుంది. ట్రూ ఆర్ ఫాల్స్ కానీ, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ, అనోనిమ్స్ అండ్ సినోనిమ్స్ కానీ ఏదైనా వస్తుంది అనమాట. సో ఈ 3 ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి ఒక క్వశ్చన్. సో కాబట్టి మనం 4 క్వశ్చన్స్ రాయాలి అవుట్ ఆఫ్ 6 కాబట్టి ఈ యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో నుంచి మనం ఒక క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. మిగతా రిమైనింగ్ 3 క్వశ్చన్స్ మనం పైనుంచి చదివితే సరిపోద్ది. ఇక్కడ చూడండి మీరు 6th క్వశ్చన్ యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్ నుంచి వాళ్ళు ఇవ్వడం జరిగింది, ట్రూ ఆర్ ఫాల్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా ప్రతి ఒక్క క్వశ్చన్లో మాత్రం ట్రూ ఆర్ ఫాల్స్ కానీ, యాంటోనిమ్స్ కానీ, సినోనిమ్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ చూస్తే మనకు పోస్టర్ రైటింగ్ ఉంటుంది. సో పోస్టర్ రైటింగ్లో ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే పోస్టర్ రైటింగ్ ఈ రకంగా ఏదైతే హైలైట్ చేస్తారో ఈ హైలైట్ చేసినట్టు ఫస్ట్ చదవండి, తర్వాత గైడ్ లైన్స్ ఫస్ట్ చూసుకోండి, తర్వాత మెయిన్ టైటిల్ ఏదైతే ఉందో ఆ టైటిల్ పేరు చూసుకోండి, ఆ తర్వాత దేనికి సంబంధించిన ఇమేజెస్ ఉంటాయి కదా, ఈ ఇమేజెస్ చూసుకోండి. ఇది చూసుకున్న తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ చూసాను, సుకన్య సమృద్ధి యోజన ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ గర్ల్ చైల్డ్, ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 7.6% ఉంది, తర్వాత ట్యాక్స్ ఎగ్జామ్షన్ అనేది ఉంది, తర్వాత ఇక్కడికి వచ్చేసి టిల్ 10 years ఆఫ్ గర్ల్ చైల్డ్ ఉంది, మినిమం ఇనిషియల్ డిపాజిట్ 250 నుంచి 1.5 lakh ఉంది, నో లిమిట్ ఇన్ నెంబర్ ఆఫ్ డిపాజిట్ ఉంది, మెచ్యూరిటీ 21 years తర్వాత ఉంది, పార్షియల్ విత్డ్రా అప్ టు 51% ఉంది, అకౌంట్ బి క్లోజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్ గర్ల్ చైల్డ్ అని ఉంది. సో ఇవన్నీ చూసాను. దేనికి సంబంధించింది? ఇండియన్ పోస్ట్కి సంబంధించి ఒక గర్ల్ చైల్డ్కి సంబంధించిన ఒక పోస్టర్ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీని నేమ్ ఏంటి? సుకన్య సమృద్ధి యోజన అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటే గుర్తుపెట్టుకొని మీ ఇట్లాంటి పోస్టర్స్ అవి చూస్తే మళ్ళీ చూసే ఇవి పెట్టుకోకూడదు. మీరు మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ 1-2 పాయింట్లు ఏవైతే ఉంటే అట్లా మీకు ఫోటోజెనిక్ మెమరీ ఉండిపోవాలన్నమాట. అప్పుడు మనం ఏంటంటే ఫాస్ట్గా రాయగలుగుతాము. సో నౌ ఇప్పుడు కమింగ్ టు క్వశ్చన్స్. వాట్ ఈస్ బీయింగ్ ప్రమోటెడ్ త్రూ దిస్ అడ్వర్టైజ్మెంట్? ఈ అడ్వర్టైజ్మెంట్ దేని గురించి చెప్తున్నారు? సుకన్య సమృద్ధి యోజన ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ గర్ల్ చైల్డ్. సో ఇక్కడ ఏదైతే ఈ పంచ్ లైన్ ఉంటుందో ఈ పంచ్ లైన్ ఆన్సర్గా రాసేసేయచ్చు మీరు. సో ఈ టైటిల్ ఒకటి, తర్వాత పంచ్ లైన్ ఒకటి, ఈ రెండింటిని బేస్ చేసుకుని మీరు ఆన్సర్ ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ గర్ల్ చైల్డ్ గురించి ఆ పంచ్ లైన్ రాయండి. వై హ్యాస్ ద ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ అంటే సో ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ గర్ల్ చైల్డ్ అండ్ సుకన్య సమృద్ధి యోజన అండ్ ఈ దీంట్లో ఉన్న మన స్పెషల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పెషల్ ఫీచర్స్ గురించి రాసి సరిపోతుంది. దెన్ వాట్ ఈస్ ద మినిమం ఇనిషియల్ డిపాజిట్ అమౌంట్ ఆఫ్ ఎస్ఎస్వై? సో ఎస్ఎస్వై మినిమం డిపాజిట్ ఇందాక చదివాం 250 rupees, మ్యాక్సిమం డిపాజిట్ 1.5 lakh rupees. సో ఇది ఇట్లా మనం ప్రతి ఒక్క పాయింట్ని గుర్తుపెట్టుకుని ఫాస్ట్గా రాసేసుకుంటే వెళ్ళిపోవాలి. దెన్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి మనకు బార్ గ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బార్ గ్రాఫ్లో మనకు ఇక్కడ మనకు మ్యాథ్స్, సైన్స్, సోషల్ అని చెప్పేసి ఇక్కడ కలర్స్ ఇచ్చారు. సో జనరల్గా ఈ కలర్స్ కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి, దాన్ని నేమ్స్ గమనించుకుంటే సరిపోతుంది. ఇవే మనకు ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. సో ఈ బార్ గ్రాఫ్ ప్రకారం ఈ పక్కన వాళ్ళు స్కేల్ ఇచ్చుంటారు, ఈ స్కేల్ ప్రకారం అడుగుతారు పర్సంటేజ్. సో ఇక్కడ మీరు చూసుకునేటప్పుడు ఫస్ట్ ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సింది ఈ స్కేల్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్లో ఇచ్చిన పేర్లు. ఇది పర్సంటేజ్ అని ఇచ్చారు. పర్సంటేజ్కి మార్కులకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. క్వశ్చన్స్లో కొంచెం ట్విస్టింగ్ అడుగుతారు. ఇది ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చేసి క్వశ్చన్స్ మార్క్స్ అడుగుతారు. సో అట్లాంటప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో దాని తగ్గట్టుగా చేయాలి. తర్వాత ఇక్కడికి వచ్చేసి ఎక్స్ యాక్సిస్లో ఏం నేమ్స్ ఉన్నాయి అవి చూసుకోండి. అవి చూసుకొని దాని తగ్గట్టుగా మీరు ఆన్సర్స్ రాస్తే సరిపోతుంది. దెన్ చాలా ఈజీగా ఉంటుంది సెక్షన్ సి. సెక్షన్ సిలో చూడండి. సో ఫస్ట్ వచ్చేసి రీరైట్ ద ఫాలోయింగ్ పేజ్ యూజింగ్ 8 పంక్చుయేషన్ మార్క్స్. సో పంక్చుయేషన్ మార్క్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి సెక్షన్ సిలో మీరు చూడాల్సింది ఏంటంటే మొత్తం సేమ్ సీరియల్ ఆర్డర్లో సెక్షన్ సి రాయాలి. అంటే 10th క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ దాకా మీరు ఒకసారి స్టార్ట్ చేసే సెక్షన్ సి మధ్యలో ఎక్కడ కూడా సెక్షన్ ఏ కానీ సెక్షన్ బి కానీ ఆన్సర్స్ రాయకూడదు. అలా అని సెక్షన్ ఏ రాసేటప్పుడు సెక్షన్ సి తీసుకెళ్ళి అక్కడ రాయకూడదు. సెక్షన్ సి స్టార్ట్ చేస్తే ఎండ్ అయిపోవాలి సెక్షన్ సి దాకా. ఇన్ కేస్ మీకు ఏదైనా క్వశ్చన్ రాకపోతే లేదా అది లెంతీ తీసుకుంటుంటే అక్కడ పేజ్ వదిలేసేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోండి. లేదు ఆ క్వశ్చన్ మీకు రాకపోతే జస్ట్ ఒక మార్క్ పెట్టేసేసి క్వశ్చన్ నెంబర్ రాసి పక్కన ఒక మార్క్ పెట్టేసేసి సరిపోతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి మనకు పంక్చుయేషన్ ఇచ్చారు ఈ క్వశ్చన్ పేపర్లో. సో ఇది పంక్చుయేషన్ ఇవ్వచ్చు, లేకపోతే పాసివ్
ఫ్యూచర్ టెన్స్, లేకపోతే ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఇవ్వచ్చు, వర్బ్స్ గురించి ఇవ్వచ్చు, టెన్సెస్ గురించి ఇవ్వచ్చు. సో ఇది మనకు కరెక్ట్గా చెప్పలేము, బట్ అయితే ఓవరాల్గా ఫస్ట్ క్వశ్చన్ మనకు గ్రామర్ సంబంధించిన ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు రాయాల్సి ఉంటుంది. పంచుయేషన్ వస్తే మాత్రం చాలా మీకు లక్ అనుకోవచ్చు, పంచుయేషన్స్ పెట్టేయచ్చు. దెన్ అనోనిమ్స్ అండ్ సినోనిమ్స్ ఏవైతే ఉంటాయో, యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనకు మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇస్తాడు. సో వాడు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే యాంటోనిమ్స్ ఇవ్వంటాడు, ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే సినోనిమ్స్ ఉంటారు. సో మనం దాని తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. సో మనకు ఫస్ట్ థింగ్ వీటిలో చాలా సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్తారు చూడండి. దీంట్లో ఏంటంటే మనకు తెలిసిన దాన్ని మనం రాసుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ అనానిమస్ అని ఉంది. అనానిమస్ అనేది మనకు నాకైతే తెలుసు. సో ఏ పర్సన్ నాట్ ఐడెంటిఫైడ్ బై నేమ్ ఆర్ అన్నోన్ నేమ్ అనేది అనానిమస్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు రాలేదు, ఈ క్వశ్చన్ రాలేదు, మిగతా 3 వచ్చాయి అనుకోండి. 3 వచ్చిన తర్వాత మనకి ఆప్షన్స్ ABC అయిపోయింది, తర్వాత DEF అని ఉంది అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి ఇది ఉండొచ్చేమో, దీనికి ఇది ఉండొచ్చేమో, దీనికి ఇది ఉండొచ్చేమో అని చెప్పి మనము చెక్ చేసుకొని నియర్ బై ఏదైతే ఉంటుందో ఆ నియర్ బైని పెట్టుకుంటూ పోవాలి. సో ఫస్ట్ మనకి ఈజీగా వచ్చింది ఏదైతే ఉండి లెఫ్ట్ ఓవర్ ఏవైతే ఉంటాయో వాటిని రాయాల్సి ఉంటుంది. సో యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్ అనేది మీరు జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయాలా. సో మీరు యూజ్ చేసే వర్డ్ వాటిలో నుంచి వస్తుంది కాబట్టి రేపు ఎగ్జామ్ కాబట్టి ఈరోజు మన దాని గురించి ఎక్కువగా డిస్కస్ చేయదు, బట్ అయితే ప్రాక్టీస్ చేయండి. దెన్ రైట్ పర్ఫెక్ట్ ఆన్సర్ అండ్ చూస్ ద fill in any 4 blanks in the following sentence with a suitable idiomatic expression. idiomatic expression కొంచెం టఫ్ ఉంటుంది ఇది. సో ఎందుకంటే ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో అది మనకు తెలిసిందే అన్నట్టుగా ఉంటుంది. సో దాంట్లో నుంచి మనం తీసుకోవాలి. వీటిలో ఒక ఎక్స్ప్రెషన్ ఒకటి ఇచ్చి ఉంటాడు, దీంట్లో నుంచి మనం వీటిని చూస్ చేసుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ పొలిటీషియన్ నీడ్స్, పొలిటీషియన్కి ఏం కావాలి, టేక్ ద ర్యాప్ తీసుకోవాలా కాదు, ఇన్ ఏ నట్షెల్లో అంటే ఇడియోమాటిక్ అంటే ఒక డిస్క్రైబ్ చేస్తున్నట్టు అనమాట, అంతే తప్పితే దీనికి ప్రాపర్ వర్డ్ కాదు. మనం దాన్ని ఏమంటాము సామెతలు అన్నట్టుగా అనుకోవచ్చు ఇడియోమాటిక్ అంటే. దెన్ ఏ సీ చేంజ్, వాడికి ఒక సీ చేంజ్ కావాలా అంటే ఎక్కడికైనా బయటికి పోయి ఉండేటట్టు కావాలా, లేకపోతే బై విస్కర్, లేకపోతే గెట్ ద నాడ్ అంటే ప్రతి ఒక్క దానికి తల ఊపేవాడు కావాలా, లేకపోతే ఏ థిక్ స్కిన్ అంటే మొద్దుబారిపోయిన చర్మం ఉండేవాడు కావాలా. సో మనకున్న ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారము మనం ఒక థిక్ స్కిన్ అని చెప్పి పెట్టచ్చు. సో ఇక్కడ సెకండ్ దానికి ఇది 2 అని రాసేసుకున్నారు, 2 అని రాసేసుకోండి. థిక్ స్కిన్ అనేది 2 అని రాసుకోండి. సో మీరు అక్కడ పోయి ఆన్సర్ షీట్లో కూడా రాసేసేయండి. సో పెన్సిల్తో రాసుకోండి, ఇక్కడ మాత్రం పెన్తో రాయబాకండి క్వశ్చన్ పేపర్లో. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత లేదంటే లైట్గా స్ట్రైక్ చేసేయండి. సో మిగిలిన 1 2 3 4 5 సో ఈ 5కి మనకి ఏమేమి ఉన్నాయా అని చెప్పి చూస్ చేసుకుంటే ఒక్కొక్కటిగా రాయండి. సో ఈ రకంగా ఇడియోమాటిక్ రాయాలి. కొంచెం టఫ్ ఉంటుంది, బట్ స్టిల్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటే ఈజీగా రాసేయచ్చు. దెన్ తర్వాత మేక్ 4 మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద వర్బ్ ప్యాటర్న్ గివెన్ బిలో. సో వాళ్ళు ఒక వర్డ్స్ ఇస్తారు, దీంతో మీరు ఒక 4 సెంటెన్సెస్ రాయమని చెప్పన్నారు. ఎవరైతే మంచి స్టోరీ టెల్లర్స్ ఉంటారో స్టూడెంట్స్ వాళ్ళైతే ఖచ్చితంగా అది ఈజీగా రాసేస్తారు. తర్వాత వచ్చేసి మనకు బ్యాంక్ స్లిప్, ఇది మామూలుగా బ్యాంక్ స్లిప్ ఇస్తూ ఉంటారు జనరల్గా, ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జామ్స్లో ఇస్తుంటారు. సో బ్యాంక్ స్లిప్ ఎలా రాయాలి, దేంట్లో ఏమేమి రాయాలి అనేది ఈ బ్యాంక్ స్లిప్లో సంబంధించింది ఉంటుందన్నమాట. సో దాని తగ్గట్టుగా ఇక్కడ రాయాలి. ఇక్కడ వాళ్ళు ప్రాంప్టింగ్ ఇచ్చుంటారు మనకు. సో ఏమేమి రాయాలి, ఫస్ట్ యువర్ ఎస్ శ్రీనివాస్ స్టేయింగ్ అట్ విద్యానగర్. సో ఇక్కడ వీళ్ళు అడుగుతారు మీ నేమ్ ఏంటి అని చెప్పేసి. సో నేమ్ ఎక్కడైతే ఉందో ఆ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఉంటుందో ఆ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ పేరు రాయాలన్నమాట. సో విద్యానగర్ ఏదైతే బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్ పేరు రాయాల్సి ఉంటుంది. తర్వాత యూ వాంట్ టు పర్చేస్ సమ్ బుక్స్ ఆఫ్ అసార్టెడ్ బుక్ స్టోర్ హనుమకొండ, యువర్ అకౌంట్ నంబర్. సో అకౌంట్ నంబరు తర్వాత మీ ఎవరికైతే కడుతున్నామో సో వాళ్ళ పేర్లు రాయాలి. సో ఇక్కడ మీ పేరు తర్వాత ఎవరికైతే కడుతున్నామో వాళ్ళ పేరు రాయాలి. తర్వాత డిమాండ్ డ్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో అది చూసుకోవాలి. తర్వాత అమౌంట్ అనేది ఇంపార్టెంట్, అమౌంట్ చూసుకోవాలి. తర్వాత ఇది ఏ బ్యాంక్కి సంబంధించిన అది రాసుకోవాలి. ఎక్స్చేంజ్ వచ్చి 40 రూపీస్. సో మీరు ఎప్పుడైనా అమౌంట్ రాసేటప్పుడు ఈ 3600 రూపీస్ ప్లస్ 40 రూపీస్, సో మొత్తం కలిపి 3640 రూపీస్ టోటల్ అమౌంట్ వేయాల్సి ఉంటుంది. సో కొంత సగం అమౌంటే వేయకూడదు. తర్వాత ఇక్కడ ఎక్కడైనా డినామినేషన్స్ అంటే క్యాష్ ఏదైనా ఉందంటే ఆ క్యాష్ అనేది కూడా పర్ఫెక్ట్గా రాయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 3000 అంటే మనకు 2000 రూపీస్ నోట్లు ఉన్నాయి కాబట్టి సో 2000 రూపీస్ ఒకటి ఉంటుంది, 500 రూపీస్లో వచ్చేసి 2 ఉంటాయి. సో ఈ రకంగా మీరు డినామినేషన్ కూడా క్లియర్గా రాసుకొని ఎక్స్చేంజ్ అని క్లియర్గా రాసుకొని ఇక్కడ మీరు క్లియర్గా పాయింట్స్ ఇచ్చారు. 1 2 3 4 5 6 7. సో ఈ 1లో ఏం రాయాలి, 2లో ఏం రాయాలి, 3లో ఏం రాయాలి, 4లో ఏం రాయాలి, ఇవన్నీ కూడా మీరు క్లియర్గా రాయాల్సి ఉంటుంది అనమాట మీ ఆన్సర్ షీట్లో. సో ఈ రకంగా మీరు ఈ బ్యాంక్ స్లిప్ రాయాలి. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ కరికులం వైటే. సో కరికులం వైటే చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలా మంది అడుగుతుంటారు కరికులం వైటేకి రెజ్యూమేకి డిఫరెన్స్ ఏంటి అనేది. రెజ్యూమే ఈజ్ వన్స్ విల్ కాల్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ని మనం రెజ్యూమే కింద కన్సిడర్ చేయొచ్చు. కరికులం వైటేని జనరల్గా ఫ్రెషర్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో కరికులం వైటే అంటే అప్పటిదాకా నువ్వు ఏం చదివావు, తర్వాత ఎక్స్పీరియన్స్ లేకపోయినా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, అది చాలా ఇంపార్టెంట్. సో కరికులం వైటేలో మనకు కరికులం వైటే రాసేటప్పుడు మనకి ఏంటంటే అక్కడ జాబ్ పోస్టింగ్స్ ఇస్తారు, ఎవరి దగ్గర నుంచి ఏంటని. మెయిన్ దీంట్లో చూసుకోవాల్సింది 2 పాయింట్స్ ఏంటంటే మీ క్వాలిఫికేషన్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు క్లియర్గా అడుగుతారు ఏం క్వాలిఫికేషన్ కావాలి అని, అది చూసుకోండి. ఇన్వర్ట్స్ డైనమిక్ అండ్ డెడికేటెడ్ క్యాండిడేట్ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కాన్ఫిడెంట్ టు లీడ్ ఇన్ ద ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అని ఇచ్చాడు తప్పితే ఎక్కడ కూడా నాకు డిగ్రీ కావాలి, నాకు పీజీ కావాలి, లేకపోతే నాకు బీఈడీ కావాలి అని స్పెసిఫై చేయాలి. ఇన్ కేస్ ఇట్లా కానీ స్పెసిఫై చేస్తే అప్పుడు మీరు దాని తగ్గట్టుగా డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో అది చేంజ్ చేసుకోవాలి.
సో డేట్ ఆఫ్ బర్త్ ఎలా చేంజ్ చేసుకుంటారు? సో ఇప్పుడు ప్రెజెంట్లో మీరు ఇంటర్లో ఉన్నారు, ఇంటర్లో ఉన్నప్పుడు మీది 17 or 18 ఇయర్స్ ఉంటాయి. సో ఒక డిగ్రీ స్టూడెంట్కి అయితే ఎంత ఉంటుంది? 21 ఇయర్స్ ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయితే ఎంత ఉంటుంది? 21 + 2 23 ఇయర్స్ ఉంటుంది. సో ఈ 18 - 3 ప్లస్ ఇది ఒకటి 5 అంటే మీ ఏదైతే ఇయర్ ఉంటుందో దాంట్లో నుంచి దానికి 3 ఇయర్స్ అహెడ్ ముందు తీసుకోవాలి. అండ్ 5 ఇయర్స్ అంటే డిగ్రీ అయితే, అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే 5 ఇయర్స్ అహెడ్ ముందు తీసుకోవాలి. సో ఈ రకంగా మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది రాయాలి. అండ్ రిమైనింగ్ అంతా కూడా నేను కాంపిటెంట్, నేను బాగా పనిచేయగలుగుతాను, సో ఇవన్నీ మీ ఇది చూశాను, నేను అడ్వర్టైజ్మెంట్ చూశాను, నా దగ్గర ఈ క్వాలిఫికేషన్ ఉంది, సో నేను ఖచ్చితంగా మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతాను అన్నట్టుగా వాళ్ళకి రాయాల్సి ఉంటుంది కరికులం అయితే. సో రాసేసి మీరు ఒక చిన్న ఇంట్రడక్షన్ రాసి మీ డీటెయిల్స్ అన్ని క్లియర్గా రాసి వాళ్ళకి పెడితే సరిపోద్ది అనమాట. దెన్ డిస్క్రైబ్ అబౌట్ ద స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. దెన్ పారాగ్రాఫ్స్ ఇచ్చారు. సో ఈ పారాగ్రాఫ్లో వీళ్ళు ఏం చేస్తారంటే మనకు 2 టాపిక్స్ ఇస్తారు. ఒక టాపిక్ దీంట్లో వర్డ్స్ ఇస్తారు. ఈ వర్డ్స్ చూసి మీరు రాయాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఈ పారాగ్రాఫ్ చూస్ చేసుకునేప్పుడు జనరిక్ టాపిక్ అనేది చూస్ చేసుకోకండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనకు ద స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ గురించి, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పగానే మనకు ప్రతి ఒక్కరికి తెలంగాణకు సంబంధించిన వాళ్ళకి, ఏపీ వాళ్ళకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటే ఎక్కడ ఉంది, ఏంటి, దాని గురించి అవగాహన మినిమం నాలెడ్జ్ అయితే ఉంటుంది. సో వాల్యుయేటర్కి ఖచ్చితంగా దానిపైన ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. సో అలా నాలెడ్జ్ ఉన్న టాపిక్ని మీరు తీసుకుని దాన్ని ప్రజెంట్ చేస్తే ఆటోమేటిక్గా వాల్యుయేటర్గా అరే ఇంకొక ఈ పాయింట్ రాసింటే బాగుంటుంది, ఇంకొక పాయింట్ రాసింటే బాగుంటుంది, వీడు సరిగ్గా రాయలేదే, దీని ఇంకా సరిగ్గా ఫ్రేజ్ చేయలేదే సెంటెన్స్ని, ఇవన్నీ కూడా ఆలోచిస్తాడు. అదే మీరు పర్సనల్ అంటే వాడికి వాల్యుయేటర్కి తెలియంది ఏదన్నా ఉంటే అట్లాంటి టాపిక్ మీరు చూస్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఓకే ఇది వాడి ఎక్స్పీరియన్స్ కదా అని చెప్పిస్తారు. సో ఇక్కడ 2 ఇచ్చారు. దీనిలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఒకటి ఇచ్చారు. తర్వాత హౌ యువర్ ఫ్రెండ్స్ మేడ్ అరేంజ్మెంట్స్ ఫర్ ద కాలేజ్ డే ఫంక్షన్ అన్నారు. కాలేజ్ డే ఫంక్షన్ అనేది మీ కాలేజ్ మీ ఇష్టం. సో కాబట్టి ఇలాంటివి చూస్ చేసుకోండి. తర్వాత దెన్ యూ వుడ్ లైక్ టు నో ద ప్రొసీజర్ టు ఫాలో లైబ్రరీ బుక్, రైట్ అన్ ఎంక్వైరీ లెటర్. తర్వాత రైట్ లెటర్ టు యువర్ ఫ్రెండ్ టెల్లింగ్ హిమ్. చూడండి ఇది కూడా సేమ్. సో ఎంక్వైరీ లెటర్ ఎప్పుడు కూడా అఫీషియల్ లెటర్స్, అఫీషియల్ ఇవి చూస్ చేయకండి. పర్సనల్ థింగ్స్ ఏవైతే ఉంటాయి, పర్సనల్ లెటర్స్ ఏవైతే ఉంటాయి అవి చూస్ చేయండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి అఫీషియల్కి వచ్చేసరికి మీరు ఇచ్చే సబ్జెక్ట్స్ కానీ, మీరు అడ్రస్ చేసే టర్మినాలజీ కానీ చాలా ప్రొఫెషనల్గా ఉండాలి. సో అక్కడ మీరు డియర్ అని పెట్టారనుకోండి, డియర్ సార్ అని పెట్టారనుకోండి, దానికి ఆ ఇన్విజిలేటర్కి ఎక్కడైనా అంటే మామూలుగా డియర్ సార్ అని జనరల్గా మామూలు లెటర్స్లో పెడతారు, కానీ ఇక్కడ ఇంటర్మీడియట్ లెవెల్లో వచ్చేసరికి రెస్పెక్టెడ్ సార్ అని పెట్టాలన్నమాట. సో ఈ రెస్పెక్టెడ్ అని పెట్టకుండా పొరపాటున డియర్ సార్ అని పెడితే అదొక ప్రాబ్లం. కింద యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్ సిన్సియర్లీ, యువర్ రెస్పెక్ట్ఫుల్లీ ఇవన్నీ పెట్టాలి. అదే మీరు ఒక పర్సనల్ లెటర్స్కి వచ్చేసరికి అది మీ ఇష్టం, లవ్ డియర్ అని చెప్పి వాళ్ళ పేరు పెట్టడము, సో ఇట్లాంటివన్నీ పెట్టుకొని చేయొచ్చు. సో మోస్ట్లీ కూడా పర్సనల్సే ఎక్కువ చూస్ చేసుకోండి. దెన్ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్, మేక్ ఏ నోట్స్, చూస్ ద నోట్స్. సో ఇక్కడ ఏమన్నాడంటే వాడు నోట్స్ ఒకటి తయారు చేయమన్నాడు, యాజ్ వెల్ as దీనికి సూటబుల్ టైటిల్ ఏదైతే ఉందో అది చూస్ చేయమన్నాడు. టైటిల్ ఎలా చూస్ చేస్తారంటే దీంట్లో ఇంపార్టెంట్ ఏవైతే వర్డ్స్ ఉన్నాయో అవి మనకు నేమ్స్ కనబడ్డాయి అనుకోండి, ఆ నేమ్స్ చూస్ చేసుకోండి. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ద బ్రెయిన్ హ్యాస్ 3 మెయిన్ డివిజన్స్. ద బ్రెయిన్ అన్నాడు. ఓన్ పర్టికులర్ ఫంక్షన్ ద సెరిబ్రమ్ అన్నాడు. లార్జెస్ట్ డెవలప్మెంట్ సెక్షన్ ఆఫ్ ద బ్రెయిన్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ కంటైన్ కంట్రోల్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద సమ్ పర్ఫార్మ్ ద డైరెక్ట్ మస్కులర్ యాక్టివిటీ ద లో హ్యాస్ అ ఎగ్జాంపుల్ ఓవర్ ద సెరిబ్రమ్ ఈజ్ ఆల్సో ద సెంటర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. సెరిబెల్లమ్ ఈజ్ అ స్మాల్ సెక్షన్ ఆఫ్ బ్రెయిన్. సెరిబ్రమ్, సో మెడులా. సో ఇవన్నీ కూడా మనకు ఈ టర్మినాలజీ ఇచ్చాడు. సో టర్మినాలజీ ఇచ్చాడు కాబట్టి దీని టైటిల్ ఏముంటుంది ఇక్కడ, బ్రెయిన్కి సంబంధించింది కాబట్టి ద బ్రెయిన్ అండ్ ఇట్స్ ఫంక్షన్ అని చెప్పి చిన్న టైటిల్ రాయొచ్చు అనమాట మనం. సో ఈ టైటిల్ అనేది మనకు మెయిన్ అక్కడ ఉండే టర్మ్స్, నేమ్స్ ఏవైతే ఉంటాయో దాని బేస్ ప్రకారం ఉంటాయి కాబట్టి ముందు నేమ్స్ అని రాసేసుకోండి. దెన్ మార్క్ ద స్ట్రెస్ ఫర్ ఎనీ 8 ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఈ వర్డ్స్ సంబంధించిన రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇమాజిన్ యూ గాట్ ద ఫస్ట్ ర్యాంక్ ఇన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, బిల్డ్ ఏ డైలాగ్ బిట్వీన్ కస్టమర్ అండ్ సేల్స్ మ్యాన్. సో ఇక్కడ కూడా ఒక డైలాగ్స్ రాయమంటున్నారు. సో డైలాగ్స్ రాసేటప్పుడు ఏం చేయాలి, దీంట్లో కూడా పర్సనల్దే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ అండ్ సేల్స్ మ్యాన్ మధ్యలో కన్వర్సేషన్ మీకు ఇట్స్ అ పర్సనల్, అది మీరు రాయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ ఇది కాకుండా ఇంకేదైనా ఒక టీచర్కి, స్టూడెంట్కి, లేకపోతే మీరు ఒక డెలిగేట్ని కలిశారు, ఫారిన్ డెలిగేట్స్ వచ్చారు, సో వాళ్ళని కలిసినప్పుడు మీరు ఎట్లా వాళ్ళతో మాట్లాడారు, లేకపోతే ప్రిన్సిపల్తో ఎలా మాట్లాడారు, ఇక్కడ మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే అవతల పర్సన్ ఎవరైతే మీ వాల్యుయేటర్ ఉంటాడో అతనికి ఆ డ్యూయల్ పర్సనాలిటీస్ యొక్క ఇద్దరి యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెలిగేట్ మీరు మాట్లాడేటప్పుడు ఒక స్టూడెంట్ లాగా మీరు మాట్లాడతారు కాబట్టి స్టూడెంట్ లాగా ఎక్స్పీరియన్సే రాసేస్తారు. కానీ వాల్యుయేటర్ ఎలా ఉంటాడు, ఆయనకి తెలుసు ఆల్రెడీ ఒక స్టూడెంట్ లాగా ఆయన అక్కడ ఎక్స్ప్రెస్ చేశాడు, ప్లస్ అక్కడ అతను ఒక డెలిగేట్ లాగా కూడా కొన్నిసార్లు ఒక కాలేజ్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడికి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ని అడ్రస్ చేశాడు. సో అట్లాంటప్పుడు ఆయనకి ఆ 2 పర్సనాలిటీస్ ఉంటాయి కాబట్టి ఆయనకి ఈజీగా కన్వర్సేషన్ గురించి తెలుసు. సో కాబట్టి అలాంటివి చూస్ చేసుకోకండి, పర్సనల్గా చూస్ చేసుకోండి. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, మనకు ఫస్ట్ ర్యాంక్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, మీ ఫ్రెండ్
ఫ్రెండ్కి చెప్పారు అని చెప్పి చూస్ చేసుకొని రాయమన్నారు. సో ఇది రాసేసేయండి. అంతే తప్పితే మీరు డైలాగ్స్ బిట్వీన్ కస్టమర్ అండ్ సేల్స్ మ్యాన్ ఇది కూడా పర్సనల్ కాబట్టి రాయొచ్చు, కానీ బట్ ఏదైతే ప్రొఫెషనల్గా వస్తుందో వాటిని అయితే మాత్రం అవాయిడ్ చేయండి. సో ఇది స్టూడెంట్స్, ఈ రకంగా మీరు ఈ టిప్స్ అనేది ఫాలో అవ్వండి. ఇంగ్లీష్లో మంచి మార్కులు వస్తాయి. సో 100కి 100 అని నేను చెప్పలేను, బట్ 90+ అయితే ఖచ్చితంగా మీరు తెచ్చుకోవచ్చు. ఇంకొంచెం బాగా హ్యాండ్ రైటింగ్ అండ్ ప్రెజెంటేషన్ కొట్టేతలు లేకుండా బ్లూ పెన్ అండ్ బ్లాక్ పెన్ వాడి కానీ మీరు రాయగలిగితే మాత్రం 95 to 98 మార్క్స్ ఈజీగా మీరు తెచ్చుకోవచ్చు అనమాట. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.